హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు బుడ్డి కాకరకాయలు, చిట్టి కాకరకాయలు అంటారు చూసారా, చిట్టి తీగ కాకరకాయలు, వీటితోటి కాకరకాయ టమాటా చేసుకుందాం. ఇవి చిన్న చిన్న కాకరకాయలు ఇలానే ఉంచేసుకున్నాను అనమాట. చిన్నగా హోల్ పెట్టుకున్నా, లోపలికి ఉప్పు కారం వెళ్ళాలి కదా, అందుకని కొంచెం చాక్ తోటి ఘాటు పెట్టుకున్నా. దానికి ఏమేం కావాలంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం పోపు దినుసులు, ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొన్ని మామిడికాయ ముక్కలు పెట్టుకున్నా. పులుపు వచ్చి బాగుంటుంది, పులుపులు కానీ మామిడికాయ ముక్కలు. సరేనా, మీకు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం. పోపుకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకున్నాను. ఈ పోపు దినుసులు వేసేసుకుని పోపు వేగినాక 1 by 1 అన్నీ వేసేద్దాం. సరేనా, అన్నీ వేసేసి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. పోపు వేగిన తర్వాత చూపిస్తా. ఒక్కొక్కటి అన్నీ వేసేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం. చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, చక్కగా ఉడికిపోతుంది. సూపర్ ఉంటుంది కాకరకాయ టమాటా. ఎప్పుడన్నా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. సరేనా, చాలా బాగుంటుంది కాకరకాయ టమాటా. అదిగో పోపు వేగిపోయినాక అన్నీ వేసేద్దాం. అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టేద్దాం. అంతే, ఈజీగా అయిపోతుంది కర్రీ. ఇదిగోండి పోపు వేగింది, పోపు వేగిపోయిందండి, బాగానే వేగింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాం. మొత్తం వేసేసి కాకరకాయ ముక్కలు కూడా వేసేసాం. కాకరకాయలు కూడా వేసేసి ఈజీగా అయిపోతుంది మొత్తం. పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసాం. ఒక్కసారి కదిలించుకొని చిన్న గ్లాసు వాటర్ పోయింది. టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, కప్పులు, ఆ కప్పులో సగం వాటర్ పోయింది చాలు. ఓకే పోసినా మళ్ళీ బాగోదు. సగం వాటర్ పోసేసి స్టవ్ తగ్గించేసి పెట్టేసుకోండి. స్టవ్ మధ్యలో పెట్టేసుకుని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చినాక నేను మీకు మళ్ళీ తీసి చూపిస్తాను. సరేనా, వావ్ సూపర్ అయ్యింది. చూసారా కర్రీ? వావ్ సూపర్ ఉంది, టెంప్టింగ్గా ఉంది కాకరకాయ. చూసారా ఎంత బాగుందో? డిష్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని. చూసారా ఎంత బాగుందో? అసలు వండినట్టే అనిపించలేదు తెలుసా. కుక్కర్లో వేసేసాను, అన్నీ మూత పెట్టేసాను, సిమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. 2 విజిల్స్ వచ్చేసరికి చూసారా కూర ఎంత టెంప్టింగ్గా, ఎంత బాగుందో. సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సరేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా మరి, బాయ్.